దేవుడి స్తోత్రాలండి. చాలామంది క్రైస్తవులు ఒక మాట అంటూ ఉంటారు, మేము దాన ధర్మాలు చేస్తున్నాము, మేము ఉపవాసాలు చేస్తున్నాము, మేము దేవుణ్ణి నమ్ముకుని చాలా భక్తిగా ఉన్నాం, ఎన్నెన్నో కార్యాలు పాస్టర్ గారికి అనుకూలంగా ఉన్నాం, సంఘానికి అనుకూలంగా ఉన్నాం. అయితే మా దైవజనులు ఒక మాట అన్నారు, అమ్మా నువ్వు ఎంత నీతిమంతురాలుగా ఉన్నా, అమ్మా నువ్వు ఎంత యథార్థపరాలుగా ఉన్నా, అమ్మా నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉన్నా పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవమ్మా అన్నారండి ఆయన. అప్పటి నుంచి నాకు చాలా చింత ఏర్పడిందండి. ఇంత నీతిగా ఉన్న నేను పరలోక రాజ్యంకి వెళ్ళలేనా? ఇంతగా దాన ధర్మాలు చేస్తానని నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేనా? ఇంతగా నేను దేవుడిని నమ్ముకుని బాప్యం తీసుకున్నాను, గాజులు తీసేసాను, మట్టులు తీసేసాను, లేకపోతామంటే మరి బొట్టు కూడా తీసాను, ఇన్ని తీసినా పరలోక రాజ్యానికి వెళ్ళలేనా? పరలోక రాజ్యంలోకి దారి తెలీదా? దారి లేదా? మా పాస్టర్ గారు నేనంటే ఆయనకి వాత్సల్యంతనం, అందుకే ఆయనకి అలా మాట్లాడుతూ ఉంటారు. మా పాస్టర్ గారికి ఎక్కువ కానుక ఎవరిస్తారో, ఆయన్ని ఎవరైతే పొగుడుతారో వాళ్ళంటేనే ఇష్టం మా పాస్టర్ గారికి అని ఒక తల్లి నా దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని ఇంకో మాట చెప్పారు. ఆ తల్లిగారు, ఇక నేను ఆ సంఘానికి కూడా వెళ్ళండి అన్నయ్య గారు, ఏమ్మా సంఘంలో ఆయన ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పరుస్తున్నారంటే, ఏముందండి పరలోక రాజ్యంలోకి వెళ్ళమంటాడు ఆయన. మీ నీతి కార్యాలు పనికిరావు, మీ యథార్థ కార్యాలు పనికిరావు, మీ భక్తి పనికిరాదు, పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరండి అని చెప్పి మొండితనంగా చెప్తున్నారండి ఆయన. ఇక నాకు ఇసుకొచ్చేసిందండి. మన సంఘంలోకి వస్తానండి అన్నయ్య గారు. అమ్మా మన సంఘంలో కూడా అయ్యే ఉన్నాయి. ఎక్కువగా ఈ జబ్బు ఎక్కువగా ఎవరి దగ్గర ఉంటుందంటే రాజుల దగ్గర ఉంటుంది. రాజులు భక్తులుగా ఉంటారు, మరి దాన ధర్మాలు చేస్తారు, మరి ఇంకా పోతామంటే ఏదో వేషం అటు ఇటు ఆయనతో ఉంటారు. అయితే ఈ యొక్క భక్తిగా ఉన్నంత మాత్రమున, నీతిమంతులుగా ఉన్నంత మాత్రమున మా సంఘంలో పరలోక రాజ్యంకి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరమ్మా. మా సంఘంలో ఎక్కువ రాజులు ఎక్కువ భక్తిగా ఉంటారు, కానుక కూడా బాగానే ఇస్తారు. ఈ ఫాస్ట్ గారు కానుక ఇవ్వలేదని చెప్తున్నావు, నేను చెప్తున్నాను కానుకలు కూడా బాగా ఇస్తారు, నన్ను బాగా పొగుడుతారు కూడాను మా అన్నయ్య గారు అని. కానీ నాకు మనోవిచారం ఉంది, ఇంత భక్తిగా ఉండి పరలోక రాజ్యంలోకి వెళ్ళట్లేదు వీళ్ళు, ఇంత భక్తిగా ఉండి పరలోక మహిమను పొందలేకపోతున్నారు వీళ్ళు. బాప్టిజం తీసుకున్నారు, అన్నీ బాగున్నాయి, అయితే ఎందుకు వీళ్ళు పరలోక రాజ్యంలోకి ప్రయాణం చేయట్లేదు? పరలోక రాజ్యంలోకి వెళ్తున్నట్టు మనకు ఎలా తెలుస్తుంది? సమరస్త్రీతో దేవుడు ఒక మాట చెప్పాడు, అమ్మా నీవు ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తావు, నీలో ఆత్మనది, ఆత్మ తిరిగి తండ్రితో సవాసం చేస్తుంది. ఇంతవరకు యూదులు భక్తులుగా ఉన్నారు, కానీ వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. చూద్దాం మనకు సరండి. యెషయా 8:31. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దేవుడి స్తోత్రాలండి. ఈ యొక్క ఇశ్రాయేలు 430 సంవత్సరాలు
ఐగుప్తు నగరంలో ఉన్నారు, తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు. కానీ వాళ్ళ మధ్యకు మోషే అనే వచ్చాడు. మోషే అనే వచ్చిన తర్వాత ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ఒకటి పట్టుకొచ్చాడు. దాని పేరేంటంటే ధర్మశాస్త్రం. ధర్మం. నీకు ధర్మం తెలియదురా, నీకు ధర్మం తెలియదు, ఉచ్చినీచాలు తెలియదురా, నీకు ధర్మం తెలిస్తే తల్లిదండ్రులు అంతంత మాట్లాంటావా, నీకు నీతి తెలిస్తే తల్లిదండ్రులు అంతంత మాట్లాంటావా అంటారు పెద్దలు. నీకు ధర్మం తెలియదురా, పాపం చేస్తున్నావు, కచ్చికుడి బుద్ధిరా, నీకు ధర్మం తెలియదు అంటారు పెద్దలు. అంచేత మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు ఇశ్రాయేలుకి ముందు ఈ ధర్మశాస్త్రము ఎవరికి తెలియజేశాయంటే అబ్రాహాంకి. అబ్రాహాము దాన్ని బట్టే గొప్పవాడయ్యాడు, నీతిమంతుడిగా మారాడు, యథార్థపడిగా మారాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, అయ్యా ధనాన్ని ప్రేమించట్లేదు, అన్నీ బాగున్నాయి. కానీ ఇవన్నీ బాగున్న తర్వాత అబ్రాహాం తండ్రి గారు దేవుని ఒక మాట అడిగాడు, అయ్యా నేను పరలోక రాజ్యానికి వస్తానికి మార్గం సరళం చేయవా? దేవుడు నిక్కచ్చిగా చెప్పాడు, బాబు నీకు అన్నీ తెలిసి ఉండొచ్చు, నువ్వు నీతిమంతులుగా ఉండొచ్చు, నువ్వు యథార్థపడిగా ఉండొచ్చు, నువ్వు భయభక్తులు కలిగి ఉండొచ్చు, నువ్వు విస్తారమైన దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు నాయన. అదేంటి స్వామి అంటే, నువ్వు జన్మపాపివి, తల్లి గర్భాన్ని పుట్టా కాబట్టి 3వ అధ్యాయము 10వ వచనం రోమియోలు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు. నీతిమంతుడు భూలోకంలో పుట్టినవాడు ఎవడు కూడా నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు కాదు, పవిత్రుడు కాదు. ఒకవేళ తపస్సు చేసినంత మాత్రమున కాదు, యజ్ఞం చేసినంత మాత్రమున కాదు, దాన ధర్మాలు చేసినంత మాత్రమున కాదు, నీతిమంతుడుగా ఉన్నంత మాత్రమున కాదు. అందుకు ఈ మనిషికి పాప విమోచన పొందాలంటే ప్రజాపతి పాప ప్రరక్షణ ఆ మహాతండ్రి పుట్టాలి, ఆ మహాతండ్రి సౌమ్యదాగం చెల్లించాలి, అప్పుడు కానీ ఈ పాపికి విమోచన దొరకదు. అంచేత నీకు విమోచన దొరకదయ్యా. నువ్వు ధర్మశాస్త్ర గ్రంథానుసారంగా అన్ని విషయాల్లో బాగుంటావు, దానికి ధనధాన్యాలు ఉండొచ్చు, పుత్రపౌత్రాభివృద్ధి పొందొచ్చు, కలకాలము నీవు ఆశీర్వాదం నిలబడవచ్చు, కానీ పరలోక రాజ్యంలోకి రాలేవయ్యా. మరి ఎలాగండి నీ పరలోక రాజ్యంలోకి రావాలంటే నేనేం చేయాలి? ఎటువంటి యజ్ఞం చేయాలి? గొర్రెలు బలివ్వాలా, లేకపోతే పొట్టెలను ఆ యొక్క బలివ్వాలా? దేనివల్ల పరలోక రాజ్యం చేరుతావు? దానికి దేవుడు చెప్పాడు, నాయన నేను నీకు కుమారుడిగా ఉద్భవించి అందించాం. మత్తయి 1వ అధ్యాయం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరి కుమారుడు అంటే ఆయన? అబ్రహాం కుమారుడేనంటే ఆయన వంశంలోనే పుట్టాడట. నేను పుట్టి నేను యాగము చెల్లించి నీకు క్రైదనం చెల్లిస్తాను కానీ పరలోక రాజ్యంలోకి రాలేవయ్యా. నిజంగా అబ్రహాం గారు పరలోక రాజ్యంలోకి వెళ్ళారా? ఎలా వెళ్ళారు? ఆయన ఏ విధంగా పరలోక రాజ్యానికి వెళ్ళారు? 27వ అధ్యాయము 52వ వచనం. మత్తయి సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు దర్శించాను. దేవుడు స్తోత్రాలండి. ఇప్పుడు యేసు ప్రభువారు ముందే చెప్పాడు, నేను భూలోకంలోకి రావాలి, నేను నరుడిగా పుట్టాలి, నేను శిలువమరణం పొందాలి, నేను తిరిగి లేగాలి, నేను ఎవరినైతే దర్శిస్తున్నానో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎలా దర్శిస్తాడు ఈయన? బాప్టిజం తీసుకునే దర్శనం కాదా? ఆయన నమ్ముకునే దర్శనం కాదా? ఆయన చర్చికి వెళ్తే దర్శనం కాదా? ఆయన పాటలు పాడితే దర్శనం కాదా? దేవుడు చూస్తారండి. వీళ్ళందరూ కూడా యూదా కుమారులు. వీళ్ళు పెంతెకొస్తు దినానికి పండగకు వచ్చారు. వాళ్ళ ఆ పండగని వాళ్ళు
కులాచారమైన పండుగను వాళ్ళు జరిపించుకుంటున్నారు. కానీ ఈ లోపల దేవుని యొక్క ఆత్మ వాళ్ళలో ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు నూతన మార్గం. అప్పటిదాకా ధర్మశాస్త్రాన్ని అనుసరించారు, అప్పటిదాకా నీతిమంతులుగా ఉన్నారు, అప్పటిదాకా యథార్థపరులుగా ఉన్నారు, మరి వాళ్ళ మార్గంలో వాళ్ళు పయనిస్తున్నారు. ఇప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది. దేవుని ఆత్మ వాళ్ళలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పేతురు గారిని అడిగారు, నాయనా ఇప్పుడు మాకు అలజడ ప్రారంభమైంది, మాలోంచి తెలియకుండానే యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే ప్రాణప్రియుడు, పాపం కడిగాడు, శాపం కడిగాడు, యేసు నామమున మీరు పయనించాలి అని ఒక స్వరం మాలోంచి వినపడుతుంది. దీనికి మేమేం చేయాలి? అప్పుడు పేతురు గారు చెప్పారు, ముందు మీరు యేసు నామములో బాప్టిజం తీసుకోండి. వాళ్ళు అడిగారు, అయ్యా మీరు శుద్ధి చేయించుకున్నాం, మా కులం గొప్పది, మా మతం గొప్పది, మేము పుట్టుకతో పాపం చేయలేదు, ధర్మశాస్త్రాలు అనుసరిస్తున్నాం, మేము నీతిమంతులుగానే ఉన్నాం, తల్లిదండ్రులను సన్మానం చేస్తున్నాం, అయ్యా మందిరంలోకి వెళ్తున్నాం, యథార్థంగా ఉన్నాం, మా జీవితకాలమంతా కూడా అన్ని విషయాలు మేము బాగున్నాం, ఇప్పుడు బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? దానికి చెప్పాడు, తల్లి గర్భను పుట్టినవాడు ప్రతి ఒక్కరు కూడా పాపి కాబట్టి క్రీస్తు నామములో మీరు బాప్టిజం తీసుకున్నప్పుడు మీ పాపము కడగబడుతుంది. మీరు పరలోక రాజ్యంలో ఏ విధమైన పరిశుద్ధులుగా ఉన్నారు, పరలోక రాజ్యంలో ఏ మహిమతో నిలబడ్డారు, అట్టి మహిమను మీరు తిరిగి పొందుతున్నారు. అందుకు మీరు బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పరిశుద్ధులుగా మారగానే పరిశుద్ధాత్ముడు మీలో ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్ముడు మాకు ఎందుకండి? పరిశుద్ధాత్ముడు పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. బాప్టిజం తీసుకెళ్దా? తీసుకెళ్దాం. ధర్మశాస్త్రం తీసుకెళ్దా? తీసుకెళ్దాం. నీతిమంతులుగా ఉంటే తీసుకెళ్దా? తీసుకెళ్ళరు. ఘోరమైన పాపి సమరస్త్రీ వెళ్ళిపోయింది, ఘోరమైన పాపి మగ్దల మరి వెళ్ళింది, ఘోరమైన పాపి పుడిజక్కి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, మేము ధర్మశాస్త్రాలు అనుసరిస్తున్నాం కదా, మేము ధర్మాన్ని తప్పట్లేదు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాం, గురువులు సన్మానిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, 2 రోజులు ఉపవాసం చేస్తున్నాం, మాకు వచ్చిన భాగములో 4వ వంతు దాన ధర్మాలు చేస్తున్నాం, అన్ని విషయాల్లో మేము ధర్మశాస్త్రానుసారంగా ఉన్నాం, మాలో ఏ లోపం లేదు, మేము యథార్థంగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాప్టిజం తీసుకోవాలా? బాప్టిజం తీసుకుంటేనే కానీ పాప విమోచన జరగదు. బాప్టిజం తీసుకుంటేనే కానీ పరిశుద్ధాత్మ మీలోకి రాడు. పరిశుద్ధాత్మ రాకుండా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అందుకు చాలామంది రాజులు అంటూ ఉంటారు, అయ్యా మేము చాలా భక్తిగా ఉన్నాం, మేము చాలా నీతివంతులుగా ఉన్నాం, సమరస్త్రీలు లాంటి వాళ్ళం కాము, మగ్దల మరియ లాంటి వాళ్ళం కాము, పొట్టోళ్ళు లాంటి వాళ్ళం కాము, మేము కులం తక్కువడం కాదు, మేము జాతి తక్కువడం కాదు, మేము చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ఒకే భర్త కాపురం చేస్తున్నాం, మరి మాకు ఈ ముప్పు ఏంటయ్యా అడిగినప్పుడు, ఏదో దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటుందని నమ్ముకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఈ రిస్క్ ఏంటయ్యా అన్నప్పుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి భక్తుడిగా ఉన్నంత మాత్రమున పరలోక రాజ్యానికి వెళ్ళడం. ఒకవేళ నీకు వచ్చేసింది, నిజమే, బాగుంది, ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ కావాలంటే మనం ఏం చేయాలి? అది ఎక్కడ బజార్లో దొరుకుద్దా? ప్రార్థన చేస్తే దొరుకుద్దా? లేకపోతే ఎవరైనా పాస్టర్ గారు ఇస్తే దొరుకుద్దా? చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం.
యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. ఇప్పుడు ఒక చక్కటి మర్మం చెప్తున్నాడు దేవుడు. అదేంటంటే, ముందర నీ వాక్యాన్ని విన్నావు, దేవుడి దగ్గరికి వచ్చావు, చాలా బాధలతో వచ్చావు, నీకు నడు నొప్పి ఉండి ఉంటుంది, లేకపోతే క్యాన్సర్ వ్యాధి వచ్చి ఉంటుంది, లేకపోతే కుష్టి వ్యాధి వచ్చి ఉంటుంది, లేకపోతే ఆర్థికంగా నువ్వు బాగా దెబ్బతినిస్తుంటావు. ఎవరో చెప్పారు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే మనకి ఆశీర్వాదం ప్రారంభమవుతుందని. నువ్వు వచ్చావు, రాగానే ఆది అందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడికి ఉన్నది, వాక్యమే దేవుడై మన మధ్య సంచారం చేస్తున్నాడు. అందుకే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక ఆశ్చర్య విషయం జరిగింది. చూద్దాం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 మందితో కలిసి లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లుగా మీరు మత్తులు కారు, ప్రొద్దుబడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదియే. దేవుడి స్తోత్రాలు. ఇప్పుడు పేతురు గారు వాక్యం చెబుతున్నాడు. యేసుక్రీస్తుని ఎవరు నమ్ముతారు అంటే, ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉందో, ఎవరైతే పరలోకానికి వచ్చారో, ఎవరైతే పాపిగా జన్మించారో, యేసుక్రీస్తు ప్రభు వచ్చి వారి పాపాలు మరి రద్దుపరిచినప్పుడు, వారికి విమోచన ఇచ్చినప్పుడు వారు క్రైస్తవులుగా మారుతారు. వారు ఎవరంటే పరలోకానికి వచ్చినవాడు. వారు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. ఈ వాక్యాన్ని వాళ్ళు శ్రద్ధగా విన్న తర్వాత ఏం చేశారంటే అండి, నడునొప్పే నాయన, చేపల చెరువే నాయన, రేలు చెరువే అనే ప్రార్థన ఆపేశారు. ఆపేసి మనసారా, తండ్రి నేను నీకు దూరంగా ఉన్నాను, శాపగ్రస్తురాలుగా ఉన్నాను, పాపాత్ములుగా ఉన్నాను, నా మీద కనికరించి సర్వలోకానికి మరిగాయి ఎవరిని దర్శించి నీవు నన్ను దర్శించావు. నిజముగా నా కొరకు పుట్టినవాడా, నిజముగా నా కొరకు శిలువమరణం పొందినవాడా, నిజముగా తిరిగి లేచినవాడా, రక్షక నాకు విమోచన దయచేవా. ఈ ప్రార్థనలన్నీ అయిపోయినాయండి. చేపల చెరువు ప్రార్థనలు, రేలు చెరువులు ప్రార్థనలు. నేను అంత దాన ధర్మం చేశాను, ఆడికి 3 చీరలు ఇచ్చాను, ఆవిడికి 3 చీరలు ఇచ్చాను, ఈవిడికి ఇంత భోజనం పెట్టాను, వాళ్ళకి అలా చేశాను, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు వస్తే నేను బియ్యం ఇచ్చాను. ఇలాంటి కౌలన్నీ కూడా అయిపోయినాయి. నా కొడుకు డాక్టర్ చదివాడు, నా కొడుకు ఇంజనీర్ చదివాడు, అది కూడా ఆగిపోయింది. ఇంకో ప్రార్థన ప్రారంభమైంది. తండ్రి నన్ను క్షమించవా, నా కొరకే పుట్టినవాడా, నా కొరకే శిలువమరణం పొందినవాడా, నా పాపాలను పరిహరించడం కోసము నన్ను వెతుకుతూ వచ్చినవాడా, నేను నీ బిడ్డనయ్యా, నా మీద కరుణ చూపించవా, నా మీద దయ చూపించవా, నా మీద ప్రేమ చూపించవా. గుడ్డివాడినై ఇంతవరకు తిరగట్రాయి తిప్పాను, నువ్వు దేవుడు కాదని చెప్పాను అయ్యా, నిన్ను అసహించుకున్నాను. ఈ రోజున నా మనోనేత్రాలు తెరబడ్డాయి, ఈ రోజున నా ఆత్మజ్యోతి వెలిగించబడింది. నేనెవరో తెలుసుకున్నాను, నీవెవరో తెలుసుకున్నాను. అందుకు నాకు మార్గం చూపించవా. ఆత్మ లేనివాడు నావాడు కాదని చెప్పావు కదా నాయనా,
నేను నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా. ఆయన నన్ను ఇంతగా ప్రేమించావు, నాకు విమోచన దయచేయ్యా, నాకు మార్గం చూపించయ్యా అని ఎవరైతే దీనాత్మ కలిగి, ఎవరైతే వినయం కలిగి, ఎవరైతే భయం కలిగి, ఎవరైతే భక్తిని కలిగి ఆ మహాతండ్రిని ఆస్వాదిస్తున్నారు. జాలి గలవాడు, దయగలవాడు, ప్రేమ గలవాడు, ఎంతగా ప్రేమించాడు. అవును, ప్రకటన గ్రంథం 12:10 చూసినప్పుడు పరలోక రాజ్యంలో నుంచి ఆయన భూలోకంలోకి రాబోతున్నాడు. పరలోక రాజ్య సభ చెబుతుంది, మీరు వెళ్ళొద్దు, నరుడిగా పుడితే శపించబడతారు, తిరిగి రాలేరు. అప్పుడే చెప్పాడు, నేను కన్యగర్భాన్ని వెళ్తున్నాను, నేను నిక్కముగా నా పిల్లల కోసం శిలువమరణం పొందుతాను, నిక్కముగా నేను యాగం చెల్లిస్తాను, నా పిల్లల్ని విడిపించుకుని నేను తెచ్చుకుంటాను. ఈ సత్యాన్ని తెలిసిన తర్వాత మనస్సారా, తండ్రి నన్ను క్షమించు, నాకు విడుదల దయచే, నేను ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నాను ఆ రాజ్యాన్ని తిరిగి నాకు దయచే ప్రభువా. ఇంతవరకు నీతిమంతుడిగా ఉంటే ఆస్వాదించబడతారనుకున్నాను, ఎంతవరకు దాన ధర్మాలు చేస్తే ఆస్వాదించబడతారనుకున్నాను, ఎంతవరకు భయభక్తులు కలిగి ఉంటే ఆస్వాదించబడతారనుకున్నాను. కానీ పరలోక రాజ్యం రావాలంటే నా నీతి కార్యాలు గుడ్డ పెరికిలాంటివని తెలుసుకున్నాను. నీతి వల్ల, యథార్థ వల్ల, భయం వల్ల, భక్తి వల్ల నేను తిరిగి పునరుద్ధాన శక్తితో పరలోక రాజ్యంలో ప్రవేశించలేను. అందుకు నన్ను క్షమించి నాకు మార్గం చూపించవా. ఎవరైతే దీనులై, ఎవరైతే వినయం కలిగి ఆ దివ్యపాదాల దగ్గర చేరి హృదయంతరంగాల నుంచి ఆ మహాతండ్రిని వేడుకున్న సమయంలో ఆయన జాలి గలవాడట, ఆయన దయగలవాడట, ఆయన ప్రేమ గలవాడట. నీ మీద దయ చూపించి పరిశుద్ధాత్మతో నింపుతాడట. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో నీ ప్రార్థనలో మార్పు కనపడుతుంది. చచ్చిన నన్ను, చెడిపోయిన నన్ను, నశించిపోయిన నన్ను వెతికి రక్షించిన అమరేశ్వరుడా, ఈ లోకయాత్ర ముగించే వరకు కూడా నువ్వు నాలో ఉండాలి. నా ఆత్మను పరలోక రాజ్యం చేర్చాలి. అయ్యా, నేను పాపం చేయకుండా, పాపం చూడకుండా, పాపం వినకుండా నాకు తోడయ్యుండు. ధర్మ కార్యాల చేత, నీతి కార్యాల చేత ఇశ్రాయేలు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. తపస్సుల వల్ల, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల ఎవరూ పరలోక రాజ్యం ప్రవేశించలేరు. కనుక నేను పరలోక రాజ్యం రావాలంటే నీ ఆత్మలో ఉండాలి. తిరిగి నన్ను పరలోక రాజ్యంలోకి నువ్వే చేర్చాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మనసారా దేవుణ్ణి ప్రేమించినప్పుడు, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు, అందించమ్మా 1 యేసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఎవరి మూలంగా పుట్టారట? దేవుని మూలముగా. నువ్వు కులం గురించి చెప్తే పరలోకానికి వచ్చావా? నువ్వు మతం గురించి చెప్తే పరలోకానికి వచ్చావా? నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే పరలోకానికి వచ్చావా? దాన ధర్మాలు చేస్తే పరలోకానికి వచ్చావా? కాదు. యేసు నా కొరకై పుట్టాడు. యేసు నా కొరకై శిలువమరణం పొందాడు. యేసు నా కొరకై తిరిగి లేచాడు. ఘోర పాపిని నన్ను ఎత్తుకుతూ వచ్చాడు.
నేను పాపలో ఉండగానే నా పాపాన్ని ఆయన భరించి, నా శాపాన్ని ఆయన భరించి నాకు విమోచన ఇచ్చాడు. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు. నేను పునరుద్ధాన మహాప్రభావంతో నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాను. ఎవరు నీలో ఉన్నారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? నిన్ను పాపం చేయకుండా, పాపల పడకుండా కాపాడుతున్నాడు. తిరిగి పునరుద్ధాన మహాప్రభావంతో ఎవరు ఎక్కలేని నిత్యరాజ్యంలో తీసుకెళ్తున్నాడు. అని చాలామంది చెప్తారు, నేను దాన ధర్మాలు చేస్తున్నానండి, నేను చాలా భక్తిగా ఉన్నానండి, నేను చాలా నీతిమంతురాలుగా ఉన్నానండి, నేను ఒక్క మొగుడికే కాపురం చేశానండి. మరి నీ యొక్క నీతి కార్యాలన్నీ కూడా గుడ్డ పెరికిలాంటివి. ఆత్మ శాస్త్రమైంది. అందుకు పరలోక దర్శనం పొందిన వారు ఒకే మాట అడుగుతారు, నన్ను అద్దరికి చేర్చవా? ఈ లోకం నాది కాదని తెలుసుకున్నాను, ఈ శరీరము నాది కాదని తెలుసుకున్నాను, నేనెవరినో తెలుసుకోగలిగాను. అక్కడికి చేరు వరకు కూడా నాలో ఉండి నడిపించవా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారే పరలోకానికి వచ్చిన వారు, వారే తిరిగి పరలోక రాజ్యానికి ప్రవేశించేవారుగా ఉందిరుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నామండి. కనికరంగల మహారాజా, నీకు దివ్య స్తోత్రాలు. మేము పరలోకానికి వచ్చామని, మేము పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మాతో నువ్వు మాట్లాడావు. అవును బాబు, ఆదిలో పెంతుకొస్తే దినమందు అద్భుతంగా పేతురు గారిని మరుగుపరిచి మీరు మాట్లాడారు. వారందరూ నమ్మారు. వారందరిపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారందరూ ఒకే పని చేశారు, మాది ఈ లోకం కాదని. నిత్యము ఈ లోకములో నిన్ను స్తుతించి, ఆరాధించి, కనపరిచి ఉన్నత రాజ్యంలో ప్రవేశించారు. అట్టి భాగ్యము మాకు కూడా ఇచ్చి మమ్మల్ని కూడా పవిత్రపరచమని నీ ప్రేమ గల దీపాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.